హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పటికీ అప్పటికి టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం 2024లో టెక్నాలజీ ఎలా ఉంది, అప్పుడు అంటే మన పూర్వకాలంలో టెక్నాలజీ ఉండేదా లేదా ఎలా ఉండేది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీక్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే హాట్ వాటర్. ముందు హాట్ వాటర్ని ఎలా కాంచుకునేవారు? ఏముంది, ఒక కుంపటి పొయ్య అంటే బొగ్గులు వేసి పొయ్య పెట్టి కాంచుకునేవారు హాట్ వాటర్. అది కొంచెం ఏమైంది, కట్టెల పొయ్యి దాకా వచ్చేసింది. పొయ్యి వేసి కట్టెలు తెచ్చి హాట్ వాటర్ కాంచుకునేవారు. మరి అప్పటి టెక్నాలజీ ఇలా ఉండేది అన్నమాట. మరి ఇప్పుడు ఎలా అయిందంటే హీటర్స్ వచ్చేసాయి. అంటే కరెంట్ ప్లగ్ పెట్టి ఆ బకెట్లో ఒక కమ్మి వేయగానే హాట్ వాటర్ అనేది స్విచ్ వేయగానే కరెంట్తోనే కాగిపోయేలాగా ఇప్పటి టెక్నాలజీ వచ్చింది. అది ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే గీజర్. అంటే మనం ఇప్పుడు ఎలా చెప్పాలి, అక్కడ ఒక మిషన్ బిగించి పైప్ లైన్స్ మొత్తం సెట్ చేసి స్విచ్ వేసేసాము అనుకో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ వాటంతట అవే కాగిపోతాయి. ఇలా గీజర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఎన్నెన్నో టెక్నాలజీస్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా. టెక్నాలజీకి తగ్గట్టే మనం కూడా ఉండాలి కదా అని కొంతమంది అంటారు. కానీ నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే పూర్వకాలంలో మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చేసింది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చాలా నేచురల్గా హాట్ వాటర్ దొరికేవి. ఇప్పుడు అవేవో మిషన్స్తో తయారు చేస్తున్న హాట్ వాటర్ని చాలా వరకు యూజ్ చేస్తున్నారు. కానీ అలా యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అలా యూజ్ చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు రావడం, ఒక్కొక్కసారి హీటర్లో చేయి పెట్టడం వల్ల, అంటే హీటర్ పెట్టి అలాగే చేయి పెట్టేస్తారు కొంతమంది చూసుకోకుండా. అలా చేసుకోవడం వల్ల షాక్ తగిలి ప్రాణాలు పోతాయి. అలా ప్రాణాలు పోవడం ఇలా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేద్దాం, చాలామంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా నేనైతే యాక్సెప్ట్ చేయను. నేనైతే నేచురల్గా వచ్చే హాట్ వాటర్ యూజ్ చేస్తాను. చాలామంది అలాగే యూజ్ చేయాలి. ఎవరికి ఏ ప్రాణహాని జరగకూడదని మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సెలవు, నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు హాట్ వాటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మొబైల్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీక్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కుదిరితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అగైన్.